పట్నం పల్లెకు తరలి వెళ్ళింది. నేల ఈనిందా అన్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ రద్దీతో పోటెత్తింది. సంప్రదాయాలను కాపాడుకునేందుకే సంక్రాంతి అంటూ జనం సొంతూళ్లకు వెళ్లారు. ఉద్యోగరీత్యా నగరంలో తలదాచుకుంటున్న వాళ్లు తరలి రావడంతో స్వగ్రామాలు పొంగిపోయాయి. వాకిళ్లు రంగవల్లులై ఉప్పొంగాయి. లోగిళ్లు పరమాన్నాలతో పరవళ్లు తొక్కాయి. పండుగ సంబరాలు ఇంతవరకే పరిమితమైపోయి ఉంటే లెక్కకు మించిన ఆనందోత్సాహాలు వెల్లివిరిసి ఉండేవి. పందాల బరులు విర్రవీగిపోయాయి. కోడిపుంజులు నెత్తుటేర్లు పారించాయి. కత్తులు దూసుకుంటుంటే మద్యం ఏరులై పారింది. కోట్లు చేతులు మారాయి. ఇది చాలదన్నట్లు డీజే సౌండ్లో బూతు పాటలు రెచ్చిపోయాయి. పోటాపోటీగా జరిగిన రికార్డింగ్ డ్యాన్సులు వికారాన్ని వెదజల్లాయి. అత్యంత దుర్మార్గం ఏమిటంటే ఈ దరిద్రమంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు, ప్రభుత్వాధికారులకు మాత్రమే కాదు, మీడియా కనుసన్నల్లోనే జరగటం. కొన్నేళ్ల క్రితం వరకు సంక్రాంతి అంటే వాకిళ్లను అలంకరించే రంగవల్లులు, ముగ్గుల మధ్యలో బాసింపట్టు వేసుకు కూర్చునే గొబ్బెమ్మలు, చెడును పారద్రోలే భోగిమంటలు, చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉండే హరిదాసు కీర్తనలు, చిన్నారులను పరవశింపజేసే భోగి పండ్ల పరవళ్ళు, బంధువులకు భుక్తాయాసాన్ని కానుకగా ఇచ్చే పిండి వంటలు, రకరకాల వంటకాలు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్నేళ్ల క్రితం వరకు సంక్రాంతి పంచిన సరికొత్త సోయగాలు ఎన్నెన్నో. కానీ ఇప్పుడు ఇదంతా గతం. వినేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే ఇదే చేదు నిజం. భిన్న సంస్కృతుల మేళవింపు, సంప్రదాయాల కొనసాగింపు తంతు కనిపిస్తున్నది వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన చోట్లే. కొన్నాళ్లుగా సంక్రాంతి అంటే కోడి పందాలు, గుండాటలు, జూదం మాత్రమే కాదు, సభ్య సమాజం తలదించుకునే బూతు పాటల, అసభ్య భంగిమల రికార్డింగ్ డ్యాన్సులు కూడా. ఈ విష సంస్కృతి ఎంతగా పాకిపోయింది అంటే రాచపుండుకు మించి. సంక్రాంతి అంటే కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్సులే అని అనుకునేంతగా మారిపోయింది. ముందుగా కోటాను కోట్ల రూపాయల చేతులు మారిన కోడి పందాల గురించి నిజాయితీగా మాట్లాడుకుందాం. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని జిల్లాల్లో పందెం బరులు దర్జాగా తలెత్తుకున్నాయి. అధికారికంగానే జూదం కాలర్ ఎగరేసుకొని మరీ రెచ్చిపోయింది. ఎకరాలకు ఎకరాల్లో కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. అత్యాధునిక విలాసాలు ఏర్పాటు చేయటం మాత్రమే కాదు, కోడి పందాలు కాసేందుకు వచ్చే పందెం రాయుళ్లకు స్పెషల్ అరేంజ్మెంట్స్, పందాలు చూసేందుకు వచ్చే వారి కోసం మరికొన్ని సదుపాయాలు కల్పించారు నిర్వాహకులు. మందు, చిందు, పక్క, ముక్క అన్నీ పక్కాగా రెడీ చేసి దండుకున్నారు. లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు పందెం మాటున జూదం నడిచింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు, స్కూటీలు, కాసు బంగారం, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్లు, ఐఫోన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో స్పెషల్ గిఫ్ట్స్ రెడీ చేశారు అక్రమార్కులు. జూదం చట్ట వ్యతిరేకమే, ఇది అందరికీ తెలుసు. అయినా సరే చట్టానికి సమూహంగా తూట్లు పొడిచారు. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అనే రీతిలో రెచ్చిపోయారు నిర్వాహకులు. అధికారగణం చేతులెత్తేసిన తర్వాత బొంగు, మన జోలికి ఎవడ్రా వచ్చేది అంటూ వీరంగం వేశారు పందెం రాయుళ్లు. నిలువు దోపిడీ ఇచ్చుకున్న వాళ్ళు కొందరైతే ఉన్నదంతా ఊడ్చుకొని ఉసూరుమంటూ వెళ్ళిపోయిన వాళ్ళు మరికొందరు. కోడి పందాలు ఆడటం నేరం, జూదం చట్ట వ్యతిరేకం, బహిరంగ మద్యపానం నేరం, లోనా బయట గుండాట ఆడటం, ఆడించటం నేరం. ఇవి ఘనత వహించిన మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పోలీస్ అధికారులు పలికే చిలక పలుకులు, మీడియా సాక్షిగా వల్లించే సుభాషితాలు. చేదు వాస్తవం ఏమిటంటే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీస్ అధికారులు కోడి పందాల బరులకు బాధ్యులే. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు జూదాన్ని ఎగదోసి పెంచి పోషించి ప్రోత్సహించిన వారే. ఇంతకన్నా సిగ్గుమాలినతనం మరొకటి ఉండదు. ఎమ్మెల్యేలు, మంత్రుల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సూపర్విజన్లో ఇలా కోడి పందాలు జరుగుతూ ఉంటే మనం ఎవరికి భయపడాలి అనుకున్న తెలంగాణలో కొందరు రాజకీయ, వ్యాపార ప్రముఖులు మాత్రమే కాదు, మధ్యతరగతి వారు కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి జూదం ఆడారు. తెలంగాణ వాళ్ళు కూడా పోటెత్తుండడంతో కోడి పందాలు మాత్రమే ఎందుకనుకున్న కొందరు పందుల పోటీలు, పొట్టేళ్ల పందాలు కూడా పెట్టి వినోదం మాటున దోచుకున్నారు.
చట్టం అక్రమార్కులకు దుర్మార్గులకు చుట్టం కాకుండా చూడాల్సిన కాకీలు చేతులెత్తేసి సినిమా చూసినట్లు చూశారు. కొన్ని చోట్ల కోడి పందాలకు జూద శిబిరాలకు సివిల్ డ్రెస్సుల్లో పోలీసులే పహారా కల్పించారు. ఇక ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఫోజులు కొట్టే మన ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల్లో కొందరి గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కొందరు మంత్రులు ఎమ్మెల్యేల దందాల గురించి విడమర్చి చెప్పుకోవటమంత సిగ్గుచేటు సిగ్గుమాలిన తనం మరొకటి ఉండనే ఉండదు. కోడి పందాలు ఇలా కోటాను కోట్ల రూపాయల్లో జూదాన్ని ఎగజిమ్మితే అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు జుగుప్స కలిగించాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. టీడీపీ జనసేన వైసీపీ లీడర్లు రికార్డింగ్ డ్యాన్సులు పోటీలు పడి నిర్వహించారు. 2 నెలలకు ముందుగానే రికార్డింగ్ డ్యాన్సర్లను బుక్ చేసుకుని లక్షల్లో ముట్టజెప్పారు. కొన్ని చోట్ల కొబ్బరి తోటల్లో మరికొన్ని చోట్ల మామిడి తోటల్లో గుట్టుగా ఈ బూతు తంతు నిర్వహిస్తే మెజారిటీగా జంక్షన్లలో ఏసీ ఫంక్షన్ హాల్స్లో బూతు డ్యాన్సులు తైతక్కలాడాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న పాటలు, రొమాంటిక్ డ్యూయెట్స్కు అసభ్య భంగిమలతో రికార్డింగ్ డాన్సర్లు స్టెప్పులు వేస్తూ రెచ్చిపోయారు. ఇక వాళ్లను చూస్తూ యువకులు కుర్రాళ్ళు వీరంగం వేశారు. అసలే కోతులు మళ్ళీ కళ్ళు తాగాయి అన్న చందంగా మద్యం మత్తులో ఉన్న యువత రికార్డింగ్ డాన్సర్లను చూసి మనుషులు అనే సంగతే మర్చిపోయారు. స్టేజ్ పైన రికార్డింగ్ డాన్సర్లు చేసే బూతు భంగిమలను మించి వేదిక ముందు అత్యంత జుగుప్స కలిగించేలా ప్రవర్తించారు. ముందే చెప్పుకున్నట్లు టీడీపీ జనసేన వైసీపీ నేతలు అంతా ఒకరికి మించి ఒకరు ఒకరిని మించి ఒకరు రికార్డింగ్ డాన్సులు నిర్వహించేందుకు పోటీలు పడ్డారు. మా ఈవెంట్కు ఆ అమ్మాయి వస్తుంది, మా ఈవెంట్కు ఈ అమ్మాయి వస్తుంది, అలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటూ సిగ్గులేని ప్రచారాలను వారం ముందుగానే చేయించుకొని సంఘ సేవకుల్లా ఫ్లెక్సీలు కట్టించుకున్నారంటే మన రాజకీయాలు ఎంతగా భ్రష్టు పట్టిపోయాయో, మన నేతలు ఎంతగా దిగజారిపోయారో ప్రత్యేకంగా చెప్పాలా? ఉదాహరణగా ఓ జనసేన నేత సిగ్గుమాలిన తనాన్ని మీరే వినండి, మీరే చూడండి. విన్నారుగా, ఎక్స్పోజింగ్ ఏమీ లేదా, మొత్తమంతా విప్పాల్సిన పని లేదట. బ్రా ఉంచుకొని జాకెట్ ఒక్కటి విప్పితే సరిపోతుందట. ఛీ, ఇది ఒక బతుకేనా? సంక్రాంతి సంబురాలంటే ఇవేనా? పండుగ సందడంటే ఇదేనా? వెలుగులోకి వచ్చింది ఈ ప్రబుద్ధుడి నిజస్వరూపమే కానీ బయటకు రావాల్సినవి ఎన్నెన్నో. ఈ పరమ నీచమైన రికార్డింగ్ డ్యాన్స్ల సంస్కృతిని పెంచి పోషించిన ప్రోత్సహిస్తున్న లీడర్లు టీడీపీ జనసేన వైసీపీ బీజేపీలలో అందరూ ఉన్నారు. తిలా పాపం తలా పిడికెడు అంతే. సంక్రాంతి మాత్రమే కాదు, ప్రతి తిరునాళ్లకు, ప్రతి గ్రామ సంబురాలకు, ప్రతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అసభ్య నృత్యాలు రికార్డింగ్ డ్యాన్సులు పోటీలు పడి నిర్వహిస్తున్నారంటే ఎంతగా దిగజారిపోయామో స్పెషల్గా చెప్పుకోవాలా? ఇంకెంతగా దిగజారిపోతామో హెచ్చరించాలా? కనీసం ఇప్పటికైనా సరే సంస్కృతి సాంప్రదాయాలు పండుగ మాటన జరిగే జూదం నడ్డి విరచాలి. రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో రెచ్చిపోయే అశ్లీల నృత్యాల ఆట కట్టించాల్సినటువంటి అత్యవసరం ఉంది. అలా చేయకపోతే రాబోయే తరాలు పండుగ అంటే కేవలం పందాలు, జూదం, బూతు డ్యాన్సులు అనుకునే ప్రమాదం అత్యంత సమీపంలోనే ఉంది. ఇక మీ ఇష్టం.